అమరావతి డెవలప్మెంట్ ఒకటే కాదు, విజయవాడ రియల్ ఎస్టేట్ డైరెక్షన్ కూడా మారుతుంది. ఆ చేంజ్లో గన్నవరం ఎందుకు ఇంపార్టెంట్గా మారుతుందో గ్రౌండ్ మీద చూద్దాం ఒకసారి. డెవలప్ అవుతున్నటువంటి మన రాజధాని అమరావతికి విజయవాడ సైడ్ నుండి కనెక్టివిటీ లొకేషన్స్లో గన్నవరం అనేది టాప్లో ఉంది. అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ స్పీడ్గా జరుగుతున్నాయి. E3 సిటీ యాక్సెస్ రోడ్డు ఇప్పుడు మేజర్ కనెక్టివిటీ స్టోరీలో ఇంపార్టెంట్ పార్ట్గా మారింది. విజయవాడ వెస్ట్ బైపాస్ సైడ్లో కూడా కనెక్టివిటీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కనెక్టివిటీ స్టోరీలో ఇప్పుడు గన్నవరం ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. మన లేఅవుట్కి 3 minutes డిస్టెన్స్లోనే విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది. విజయవాడ వెస్ట్ బైపాస్కి మన లేఅవుట్కి మిడిల్లోనే 2 నుంచి 10 ప్లాట్ఫామ్స్కి ఎక్స్పెండ్ అవుతున్నటువంటి రైల్వే స్టేషన్ కూడా ఉంది. మన లేఅవుట్ ఫేసింగ్లోనే CRDA మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్ కూడా రాబోతుంది. మన లేఅవుట్కి వితిన్ 5 minutes రీచ్లోనే HCL అండ్ మేధా టెక్ పార్క్ ఉండటం వల్ల మన లేఅవుట్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. 100% రెసిడెన్షియల్ జోన్లో CRDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఇంటర్నల్ డెవలప్మెంట్స్ చూసుకుంటే 40 feet CC రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ అండ్ ర్యాంప్ కనెక్షన్ కూడా ఇచ్చారు ప్రతి ప్లాట్కి. సరౌండింగ్ హైలైట్స్తో పాటు డెవలప్మెంట్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకే మా phase 1 10 acresలో కేవలం 10 plots మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు phase 2 కూడా 7 acres లాంచ్ చేశాము. 70 to 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఇక్కడ గజం కేవలం 21,500 మాత్రమే ఉంది. ఒక ఇన్వెస్టర్గా మనం రేపు ప్రైస్ ఎంత అవుతుంది అని గెస్ చేయడం కన్నా ఆల్రెడీ ఉన్న కనెక్టివిటీ, ఎంప్లాయ్మెంట్, రెసిడెన్షియల్ డెవలప్మెంట్ మరియు ప్లానెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసి లొకేషన్ని కంపారిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గన్నవరంని కూడా ఆ యాంగిల్లో కంపారిజన్ చేయాలి అనుకుంటే గ్రౌండ్ లొకేషన్ ఒకసారి సైట్ విజిట్ చేసి చూడాల్సిందే. లొకేషన్ నచ్చితేనే డెసిషన్ తీసుకోండి. సైట్ విజిట్ కోసం ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.